సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆయన హస్తినకు బయలుదేరనున్నారు. కాంగ్రెస్ సీఈసీ సమావేశంలో పాల్గొనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పెండింగ్ ఎంపీ స్థానాల అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు సమాచారం. మొత్తం 17 ఎంపీ స్థానాలుండగా కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపిక పెండింగ్లో ఉంది. ఈ 3 నియోజకవర్గాల అభ్యర్థులను ఖరారు చేసేందుకు టీపీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్తో చర్చిస్తారు. సీఈసీ సమావేశంలో ఎంపీ అభ్యర్థులపై చర్చించి అధికారికంగా ప్రకటించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆయన హస్తినకు బయలుదేరి వెళ్లనున్నారు. కాంగ్రెస్ సీఈసీ సమావేశంలో పాల్గొనున్నారు. పెండింగ్ ఎంపీ స్థానాల అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తం 17 ఎంపీ స్థానాలుండగా కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపిక ఇంకా పెండింగ్లోనే ఉంది. దీనికి సంబంధించి మరి అభ్యర్థులనైతే ఖరారు చేసే పనిలో ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. అభ్యర్థులనైతే కొంతమందిని ఎంపిక చేయాల్సి ఉన్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? భవానీ, మరికొద్ది సేపట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ప్రధానంగా ఇవాళ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఉంటుంది. ఈ సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కాంగ్రెస్ హైకమాండ్ తోని సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపే అవకాశం ఉంది. ప్రధానంగా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 14 ఎంపీ అభ్యర్థుల్ని ప్రకటించింది. మరో 3 అభ్యర్థులు ప్రకటించాల్సి ఉంది. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ ఈ 3 స్థానాలకు సంబంధించి అభ్యర్థులు ప్రకటించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ 2 స్థానాలు మెయిన్ గా కరీంనగర్, ఖమ్మం సంబంధించి పార్టీలో తీవ్రమైన పోటీ ఉంది. చాలా మంది ఆశావాహులు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఈ క్రమంలో ఎంపిక అనేది కష్టసాధ్యంగా మారింది. దీన్ని పరిష్కరించేందుకు క్షేత్ర స్థాయిలో టీపీసీసీ స్థాయిలో అభ్యర్థుల ఎంపిక వడపోత జరిగినా కూడా హైకమాండ్ నుంచి ఆమోదం తీసుకొని అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంటుంది. దీనికోసం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు. దాంతో పాటు ఒక ఇంగ్లీష్ జాతీయ ఛానల్లో ఆయన ఇంటర్వ్యూ ఇస్తారని చెప్పి సమాచారం ఉంది. అది కూడా ఆయన షెడ్యూల్లో పెట్టుకున్నారు. అంటే ప్రధానంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా రేవంత్ రెడ్డికి కీలకంగా మారింది. దాన్ని ఎట్లా ఎదుర్కోబోతున్నారు అనే దాని మీద ఆయన ఇంగ్లీష్ ఛానల్లో ఆయన అనేక అంశాలను ప్రస్తావించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. దీంతో పాటు మహారాష్ట్ర టూర్ కూడా రేవంత్ రెడ్డి ప్లాన్ చేసినట్లుగా సమాచారం ఉంది. అది రేపా ఎల్లుండా కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ రకంగా రేవంత్ రెడ్డి ప్రధానంగా ఈ ఢిల్లీ టూర్ కు సంబంధించి ఆయన కరీంనగర్, ఖమ్మం, అట్లాగే హైదరాబాద్ ఈ ఎంపీ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక, అట్లాగే ఈ మహారాష్ట్ర టూర్ కు సంబంధించి కూడా హైకమాండ్ తోని మాట్లాడే అవకాశం ఉంది. భవానీ, రైట్, థ్యాంక్ యూ వాసు.